2026 సంవత్సరం మార్చి నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి పరిస్థితి ఎట్లా ఉన్నది బాగా విపులంగా ఆలోచిద్దాం. ఈ రాశి వాళ్ళకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, గురువు మొత్తం 6 గ్రహాలు బాగున్నాయి. రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగం అన్ని రకాల వ్యాపారాలకి చాలా బాగుంటుంది. మరి శని బాగుండటం చేత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది. శుక్రుడు ఉండటం చేత బిల్డర్స్, బిల్డింగ్లు కట్టేవాళ్ళు, మరి స్టాక్ మార్కెట్, తర్వాత బ్రోకర్స్. అయితే స్టాక్ మార్కెట్ ఒక రకమైన స్థిమితం మాత్రం లేదు. ఇది దాదాపు జూన్ నెలకు కానీ ఒక రకమైన స్థిమితమైన స్టాక్ మార్కెట్ రాదు. అప్పటిదాకా మాత్రం చాలా స్థిమితం లేని పరిస్థితి. ఇవాళ కొన్నది రేపు ఎంత తగ్గుతుందో తెలియదు. ఉన్న పరిస్థితి మాత్రం ఎవరు కూడా నిర్ణయించడానికి వీలు కానీ పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏంటంటే శని ఎటువంటి వాడు అంటే వక్ర స్వభావం గలవాడు. ముందు నష్టం చేస్తాడు, వెనక నష్టం చేస్తాడు, మళ్ళీ లాభం చూపిస్తాడు. రకరకాలైన స్వభావం గలవాడు శని. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనవి, అధికమైనవి, ఇంకా పెరుగుతుంది ధరలని ఆశ పెట్టుకొని విపరీతమైన కొనుగోలు చేయటం మంచిది కాదు. బిల్డర్స్కి, తర్వాత ఇళ్ళకి సంబంధించిన ఇనుము, ఇటుక, సిమెంటు, ఐరను, సాఫ్ట్వేరు, కలప, ఇటువంటివన్నీ కూడా అమ్మే వాళ్ళందరికీ కూడా బాగుంది. తర్వాత జీవితంలో ప్రతి వ్యక్తి చదువు తర్వాత ఉద్యోగం తర్వాత వివాహం తర్వాత ఇల్లు. ఈ ఇల్లు ప్రతి వాళ్ళకి కావాలి. మరి కుజుడు బాగుండటం చేత ఇల్లు కట్టుకుంటానికి, శుక్రుడు బాగుండటం చేత ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు గుళ్ళు బాగుండటం చేత చదువుకునేటువంటి వాళ్ళు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్కి రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా పూర్తిగా అవకాశం కనబడుతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏమిటా అంటే ఇది గోచారం. ఈ గోచారం అంటే ఎట్లా ఉంది? మరి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా వచ్చింది? కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఇవి కలిసి వృషభ రాశి. మళ్ళీ చెబుతున్నాను, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిసి ఈ వృషభ రాశి ఇది. ఈ నక్షత్రం ఎట్లా రావాలి? మీరు పుట్టిన తారీఖు రోజున ఈ నక్షత్రాలు ఉండాలి. ఈ నక్షత్రాలు ఉంటేనే ఈ రాశి మీదవుతుంది వృషభ రాశి. ఏదో పేరును బట్టి చెప్పేది వృషభ రాశి కాదు అని ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ద్వితీయంలో గురువు ధనాధిపతి, ఏకాదశంలో శని శుక్రులు బాగున్నారు, రవి కుజుడు బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం, కుజుడు వల్ల ఆరోగ్యం, అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఆస్తులు, ఇళ్ళు, భూములు ఇట్లాంటివి కొనుక్కునే వాళ్ళకు కూడా చాలా మంచిగా కలిసి వస్తుంది. మీ దగ్గర డబ్బులు లేవు, కనీసం 20% ఉన్నాయి. 80% మీరు అప్పు చేసి కొన్నా కూడా మీరు బాగా తీర్చుకోగలుగుతారు. కాదండి మేము అప్పు చేస్తే మీరు చెబుతారు బాగానే ఉంది, మరి మా డబ్బులు పోతాయేమోనంటే ఈ ఉన్నాయి 20% కాదు, ఇంకా కొంత ఇంట్లో కూడా తెగనమ్మి ఎవరికో ఇస్తారు, మొత్తం పోతాయి. అది జమలాగా ఉండాలి, ఖర్చు కావాలి, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇట్లాంటి పరిస్థితి ఈ రాశికి కనబడుతుంది. కారణం ఏంది? డబ్బులు ఉన్నాయనుకోండి అనవసరమైన వాటికి పెడతారు, లేకపోతే వడ్డీ ఆశకు పోతారు, వడ్డీ ఆశ మొదలు జరుస్తుంది. కాబట్టి అట్లా కాకుండా ఈ రాశి వాళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా, పొలం కొనుక్కున్నా మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే ఇది గోచారం. 25 వంతులే చెబుతున్నాం. అవండి ఇదంతా బాగుంది అని చెప్పారు కదా,
మరి నా జాతకం బాగుండలేదు అని అడగచ్చు. అట్లా మీ జన్మలగ్నాన్ని బట్టి బాగుండకపోవచ్చు. జన్మలగ్నానికి ఎందుకంటే 9 గ్రహాలు మనకు. ఈ 9 గ్రహాలు ఎట్లా ఉన్నాయంటే 9 రకాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఇక్కడి నుంచి మెడకాయ దగ్గర నుంచి పై భాగాలు ఉన్నాయండి. కళ్ళు 2, చెవులు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. ఇవి 7 రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఒంటేలు 2 ఇవి ఈ 2 భాగాలు, మొత్తం 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల్లో ఒక కన్ను పనిచేయలేదు అనుకుందామండి. ఈ పక్క చూస్తాం కానీ ఈ పక్క వచ్చేది కనపడదు కదా. చెవులు సరిగ్గా వినపడలేదు అనుకోండి, వెనకాల నుంచి వచ్చేవాడిన గుద్దితే మనకు అర్థం కాదు కదా. నాలిక రుచి తేలేదు అనుకుందాం, కుళ్ళిపోయిన వస్తువు తింటే ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అవుతుంది. వాసన తెలియకపోతే దుర్వాసన పీలిస్తే వ్యాధిగ్రస్తులం అవుతాం. మరి ఈ అన్నిటినీ ఈ జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ 7 కూడా జ్ఞానేంద్రియాలు. ఈ 7 జ్ఞానేంద్రియాలు తలకి మైండ్కి తీసుకొస్తుంది, మైండ్లోనే ఉపయోగింపచేస్తాయి. అట్లాగే 9 రంధ్రాలు ఎట్లా ఉన్నాయో 9 గ్రహాలు కూడా అట్లా ఉన్నాయి. అందువల్ల ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా మిగతా గ్రహాల వల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతివాడు కూడా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మన జాతకం ఎట్లా ఉంది, ఏ నెలలో నా సమస్య ఉందా, మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతాయా, ఇటువంటివి తప్పనిసరిగా ప్రతివాళ్ళు చూసుకోవడం చాలా అవసరం. ఈ మార్చి నెల 19 నుంచి మాత్రం యుగాది రాబోతోంది. ఈ మార్చి నెల జనవరి నుంచి డిసెంబర్ లెక్క ప్రకారం ఇప్పుడు మార్చి నెల చెప్తున్నాం. తర్వాత యుగాది చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే చాలా రకాలుగా బాగుంది. కానీ ఈ 25 వంతులు మీరు ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ఒకటి. పైన ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం సామాన్యమైన దోషం కాదు. ఈ కాలసర్ప దోషం చేత రాహుకేతువుల మధ్యలో గ్రహాలు సూర్యుడు కూడా కాలసర్ప దోషం పడితేనే, రాహుకేతువుల మధ్యలో సూర్యుడు పడితే గ్రహణం వచ్చింది, రాహుకేతువుల మధ్యలో చంద్రుడు పడితే గ్రహణం వచ్చింది. ఇట్లాంటి వాటి వల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఎంతో మంచి ఉన్నది. ఉన్న మంచి అంతా కూడా ఈ వృషభ రాశికి కాలసర్ప దోషంతో ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇలా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. స్వస్తి.